హాయ్ హలో గాయ్స్ వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజైతే మొక్కజొన్న కండ్లు అసలు ఎలా ఉడకబెట్టుకు తింటారు, ఎలా ఉడకబెట్టుకు తింటే టేస్ట్గా ఉంటాయో చూద్దాం రండి. మా ఊర్లో అయితే మొక్కజొన్న కండ్లు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అమ్ముతుంటే ఒక మూట అయితే కొనుక్కొచ్చాను. ఒక కవర్ వచ్చి 50 రూపాయలు. అలాగే ఈ కవర్లో ముదిరినవి లేతవి అన్నీ కలిపి వేసేస్తారు. మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. కొని తీసుకొచ్చిన కవర్లో ఉన్న లేత కండ్లను అయితే ఉడకబెట్టుకోవాలి. ముదురు కండ్లు తినడం వల్ల వాతం చేస్తుంది, అలాగే కడుపులు నొప్పి కూడా వస్తుంది. అందుకే లేత కండ్లనే తీసి పక్కన పెట్టి దానిపైన ఉన్న పీచు పదార్థం తీసేయాలి. ఆ తర్వాత మనం ఎందులో ఉడకబెట్టాలనుకుంటున్నామో అందులో వేసి ఆ కండలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. ఆ కండ్లు ఉడుకుతూ ఉండగా ఒక పొంగు రాగానే అందులో కండ్లకి సరిపడా ఉప్పు వేయాలి. ఈ ఉప్పు వేయడం వల్ల కండిలో ఉన్న వాతాన్ని తీసివేస్తుంది, కండ్లకి మంచి రుచి కూడా వస్తుంది. అలాగే ఉప్పు వేసి ఉడకబెట్టిన కండల్ని తిప్పుతూ ఉండాలి, అన్ని కండలకి ఉప్పు పట్టడానికి. అలాగే పొయ్యి మీద ఈ విధంగా ఉడకబెట్టుకున్న కండలు చాలా బాగుంటాయి. ఒక గంట పాటు ఉడికిన ఈ కండల్ని అందులో ఉన్న నీళ్ళు అయితే వంచేసేయాలి. వంచేసిన తర్వాత ఆ కండలు చల్లారాక తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలాగే ఉడకబెట్టుకుని ఎప్పుడన్నా కండలు తిన్నారా? తింటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకెంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.